For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్షేణ్ గారు. మరి సార్ తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్ అండి. సార్, న్యూమరాలజీతో డేట్ ఆఫ్ బర్త్ ని, బర్త్ సీక్రెట్స్ ని తెలుసుకోవడం ఎలా సార్? అయితే చాలా మందికి వాళ్ళ జాతకం ఎలా చూసుకోవాలి, ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే రహస్యాలు ఎలా ఉంటాయి అనేది తెలియదండి. ఎవరైనా సరే ఇప్పుడు మనం చేస్తున్న ఈ వీడియో ఆధారంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవచ్చు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి సీక్రెట్స్ ఉన్నాయి అవన్నీ ఈజీగా తెలుసుకోవచ్చండి. ప్రతి డేట్ ఆఫ్ బర్త్లో మనకు బర్త్ నంబర్ ఉంటుంది, డెస్టినీ నంబర్ ఉంటుంది. ఈ బర్త్ నంబర్ దేని గురించి తెలియజేస్తుంది, డెస్టినీ నంబర్ దేని గురించి తెలియజేస్తుంది. ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే వాళ్ళకి ఏ లక్కీ నెంబర్స్ వస్తాయి అనేది కూడా చూద్దాం. ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్గా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుందామండి. చూడండి, ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2/11/2000. ఎవరైనా సరే మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా రాసుకోండి. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే బర్త్ నంబర్ వేసుకోవాలి. బర్త్ నంబర్ అంటే ఏంటి, మీరు ఏ రోజైతే పుట్టారో మీ డేట్ని రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి 2వ నంబర్లో పుట్టారు కాబట్టి వీళ్ళ బర్త్ నంబర్ 2 అండి. బర్త్ నంబర్ అంటే మీరు ఏ రోజైతే పుట్టారో మీ పుట్టిన తేదీ, మీ పుట్టిన తేదీని బర్త్ నంబర్గా రాసుకోవాలి. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఒకవేళ 20లో పుడితే 20 రాసుకోవాలా? 20 రాసుకోవాల్సిన అవసరం ఓన్లీ 2, 0 కౌంట్లెస్. మనకు 10 నుంచి 31 వరకు మీరు ఏ నంబర్లో పుట్టినా ఆ నంబర్ని సింగిల్ డిజిట్గా చేసుకోవాలి. ఒకవేళ మీరు 19లో పుట్టారనుకోండి, 1 + 9 10, 0 కౌంట్లెస్ కాబట్టి 0ని తీసేసి 1 రాసుకోవాలి. అలా మీరు 11 నుంచి 31 వరకు ఏ డేట్లో పుట్టినా కూడా దాన్ని మీరు ఏం చేయాలి, సింగిల్గా తీసుకొచ్చి సింగిల్ నంబర్గానే రాయాలి. 1 నుంచి 9 వరకు పుట్టిన వాళ్ళు డైరెక్ట్ రాసుకోవచ్చు. కాబట్టి ఈ వ్యక్తి యొక్క బర్త్ నంబర్ వచ్చేసి 2 అవుతుందండి. నెక్స్ట్ డెస్టినీ నంబర్, డిఎన్ అంటే డెస్టినీ నంబర్. డెస్టినీ నంబర్ మనం ఎలా తీసుకోవాలి అంటే డేట్, ఇది డేట్ అండి, ప్లస్ మంత్ ప్లస్ ఇయర్, ఇవన్నీ కలపాలి. అంటే డేట్, మంత్, ఇయర్ కలిపితే వాళ్ళ డెస్టినీ నంబర్ వస్తుంది, విధి సంఖ్య. వీళ్ళకి ఎంత వస్తుంది, 2 + 11 అంటే 13, 13 + 2 15, అంటే వీళ్ళ డెస్టినీ 6 అవుతుంది. 6 అంటే వీళ్ళకి టోటల్ 15 వచ్చింది కదా. 1 + 5 6 అండి. కాబట్టి బర్త్ నంబర్ 2, డెస్టినీ 6 అవుతుంది. అయితే కోడ్ ఏంటి, మనకు టోటల్గా న్యూమరాలజీలో 81 కోడ్, 81 కోడ్స్ ఉంటాయి. వీళ్ళ కోడ్ వచ్చేసి ఏంటి, 2/6 కోడ్. 2/6 కోడ్. అయితే న్యూమరాలజీ ద్వారా మనం బర్త్ నంబర్ దేన్ని తెలియజేస్తుంది, డెస్టినీ నంబర్ దేన్ని తెలియజేస్తుంది, వీళ్ళ లక్కీ నంబర్లు ఏంటి, వీళ్ళు ఏ ప్రొఫెషన్లో కలిసి వస్తుంది, వీళ్ళకి ఏ నంబర్లు కలిసి వస్తాయి, ఏ నంబర్లు కలిసి రావు, వీళ్ళ కలర్స్ ఏంటి, అన్నీ తెలుసుకోవచ్చు అండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఆ వ్యక్తి లైఫ్ మొత్తం తెలుసుకోవచ్చు. కాబట్టి చూడండి, బర్త్ నంబర్ 2 అండ్ డెస్టినీ నంబర్ 6, మెయిన్గా మీరు ఏ తేదీలో అయితే పుట్టుంటారో మీ దాన్ని బర్త్ నంబర్ అంటారు. ఈ బర్త్ నంబర్ దేని గురించి తెలియజేస్తుంది, బర్త్ నంబర్ అనేది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ పుట్టుక గురించి తెలియజేస్తుంది. అంటే మీరు ఏ కుటుంబంలో పుట్టారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియజేస్తుంది. అదేవిధంగా మీ ఫిజికల్ బాడీ మనం చూస్తేనే చెప్పొచ్చు అండి, వాళ్ళ బాడీని బట్టి వీళ్ళు ఫలానా డేట్లో పుట్టారనేది తెలియజేయవచ్చు. ఎటువంటి చదువులు చదువుతారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మీ నేచర్ ఎలా ఉంటుంది, మీరు హైట్గా ఉన్నారా, మీరు పొట్టిగా ఉన్నారా అనేది మీ బర్త్ నంబర్ తెలియజేస్తుంది. అదేవిధంగా మీ డెస్టినీ నంబర్, డెస్టినీ నంబర్ అంటే డేట్, మంత్, ఇయర్ అన్నీ కూడితే వచ్చేది మీ డెస్టినీ నంబర్. డెస్టినీ నంబర్ దేని గురించి తెలియజేస్తుంది అంటే మీరు ఎటువంటి చదువులు చదివారో దానికి మీ ప్రొఫెషన్ అండి. అంటే మీ కెరియర్ కానివ్వండి, మీ కెరియర్ని తెలియజేసేది మీ డెస్టినీ నంబర్. మీ కెరియర్ కానివ్వండి, మీ నావిగేషన్, మీరు లైఫ్లో మీరు ఎక్కడికి వెళ్తారో తెలియజేసేది మీ డెస్టినీ నంబర్. అంటే మీరు చదివిన చదువుకి గుర్తింపు, చాలా మందికి చదువుతారండి కానీ సరైన గుర్తింపు రాదు. కాబట్టి మీ గుర్తింపు దేని వల్ల వస్తుంది, మీరు చదివిన చదువు వల్ల, మీ డెస్టినీ వల్ల వస్తుంది. కాబట్టి చాలా మంది అంటారు చూడండి,
నా విధి ఇంతే అని అంటారు. కారణం ఏంటి? మీ డెస్టినీ అలా మాట్లాడిస్తుంది. కాబట్టి మీ యొక్క డెస్టినీ నంబర్ని బట్టే మీ ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం, మీ కెరియర్, మ్యారేజ్, మీ పిల్లలు, మీ లైఫ్ ఒక నావిగేషన్ అనేది మీ డెస్టినీ ద్వారా వస్తుంది. కాబట్టి బర్త్ నంబర్ మన పుట్టుకను తెలియజేస్తే, డెస్టినీ నంబర్ అనేది మన జీవితంలో మనం ఎటువంటి మార్గాల్లో వెళ్తున్నాం అనేది తెలియజేస్తుందండి. మీరు ఏ వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తారు, మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎలా ఉంటారు, మీకు లైఫ్లో రాబోయే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు కూడా మీ డెస్టినీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి డెస్టినీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మీ కోడ్ ఏంటి? 2/6 కోడ్. 2/6 కోడ్ దేన్ని తెలియజేస్తుంది? మీరు ఏం చదివితే సక్సెస్ అవుతారు, మీరు ఏ వృత్తి ఉద్యోగాల్లో సక్సెస్ అవుతారు. మెయిన్గా 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా ఈ వాటర్ బిజినెస్ కానివ్వండి, మిల్క్ ప్రొడక్ట్స్ కానివ్వండి, డైరీ ప్రొడక్ట్స్ కానివ్వండి, రైటర్స్, స్టోరీ రైటర్స్, ఇటువంటి వాటిలో చాలా బాగా సక్సెస్ అవుతారు. ఈ కోడ్ బై 6 ఉంది. ఈ 6 దేని గురించి తెలియజేస్తుంది అంటే, 6 నంబర్ అనేది ఎక్కువగా మీరు చూడండి ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అండి. అంటే మోడలింగ్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2/6 వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా కానివ్వండి, సినిమా ఇండస్ట్రీ, మోడలింగ్ ఇండస్ట్రీ, ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, బ్యూటీ పార్లర్, సెలూన్, గవర్నమెంట్స్, లిక్కర్, టూర్ అండ్ ట్రావెల్స్, హోటల్ మేనేజ్మెంట్, రెస్టారెంట్స్, ఇవన్నీ చేస్తే బాగా కలిసి వస్తుంది. అంటే ఈ కోడ్ మనకు దేని గురించి తెలియజేస్తుందంటే, మనం ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే సక్సెస్ అవుతామనేది తెలియజేస్తుందండి. ఈ మధ్యకాలంలో మీరు చాలా మందిని గమనించండి, ఒక 2 నెలలో 3 నెలలో ఒక ప్రొఫెషన్లో ఉంటారు, మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ కోడ్ గురించి తెలియకపోవడమే. మీ కోడ్ ఏం తెలియజేస్తుందో మీరు అది కనుక తెలుసుకోగలిగితే పవర్ఫుల్గా మీరు సక్సెస్ అవుతారండి. మన సీక్రెట్ అంతా ఈ కోడ్లోనే ఉంటుంది. అదేవిధంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అన్లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ నంబర్స్ ఏంటి, కలర్స్ ఏంటి, వీళ్ళకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది, ఏ జెమ్స్ బాగా కలిసి వస్తుందని చూద్దాం. ముఖ్యంగా వీళ్ళకి లక్కీ నంబర్స్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, 1వ నంబర్, 5వ నంబర్, 6వ నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది. అన్లక్కీ నంబర్స్ వచ్చేసి 4 నంబర్ అన్లక్కీ, 8 నంబర్ అన్లక్కీ, 9 నంబర్ అన్లక్కీ అండ్ 3 నంబర్ అన్లక్కీ అండి. కలర్స్ చాలా బాగా కలిసి వచ్చే కలర్స్ ఏంటి? వైట్, గ్రీన్, ఆరెంజ్, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అన్లక్కీ కలర్స్ ఏంటి? వీళ్ళకి ఎక్కువగా అన్లక్కీ కలర్స్ వచ్చేసి బ్లాక్ అన్లక్కీ కలర్, ఎల్లో, అదేవిధంగా పింక్ అన్లక్కీ కలర్గా ఉంటుంది. వీళ్ళకు డైరెక్షన్ పరంగా చూసినప్పటికీ బాగా కలిసి వచ్చే డైరెక్షన్ వచ్చేసి వెస్ట్ డైరెక్షన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ నార్త్ డైరెక్షన్ చాలా బాగుంటుంది. వీళ్ళు ఎటువంటి జెమ్స్ వాడచ్చు అంటే, ఈ 2/6 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు పెరల్స్ అంటే ముత్యం వాడచ్చు, అదేవిధంగా ఎమరాల్డ్ కూడా వాడచ్చు, చాలా బాగా కలిసి వస్తుందండి. కాబట్టి ఇటువంటి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ బర్త్ నంబర్ ఏంటి, మీ డెస్టినీ నంబర్ ఏంటి, మీ కోడ్ ఏంటి తెలుసుకోవడం ద్వారా మీ లైఫ్ని మీరు చాలా ఈజీగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అండి. చాలామంది ఈ టెక్నిక్లు తెలియకుండానే లైఫ్ని, ప్రొఫెషన్స్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకుంటున్నారు. కాబట్టి న్యూమరాలజీ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎంత మైనస్ ఉన్నా కూడా దాన్ని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా అప్లిఫ్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ కాదు. భగవంతుడు ప్రతి డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని ప్లస్లు ఇస్తాడు, కొన్ని మైనస్లు ఇస్తాడు. కాబట్టి మైనస్ ఉన్న దాన్ని మనం ప్లస్ చేసుకోవాలి. అదే న్యూమరాలజీలో ఉండే గొప్పదనం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీస్ న్యూమరాలజీని వాడుతున్నారు. న్యూమరాలజీ 100% మీ లైఫ్ని ఒక నావిగేషన్ అనేది చూపిస్తుంది. అంటే మీ బలాలను, మీ బలహీనతలు మీరు తెలుసుకోవడం ద్వారా మీరు ఇంకా సక్సెస్ అవ్వచ్చు మీ జీవితంలో. కాబట్టి ఇది డేట్ ఆఫ్ బర్త్లో సీక్రెట్స్ తెలుసుకునే విధానం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా న్యూమరాలజీతో మీ డేట్ ఆఫ్ బర్త్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.